Ever since I left the city. ఫ్రెండ్స్ డెమో అయితే చూస్తున్నారు కదా, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇక్కడ మీకు 2 డెమోస్ అయితే చూపించాను. ఒకటి సింగిల్ ఫోటోతో ఉంటుంది, ఒకటేమో మల్టీ ఫోటోతో ఉంటుంది. ఇందులో మీకు ఎలాంటి టైప్లో కావాలన్నా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోదు. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య అయితే అసలు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదబ్బా. ప్లీజ్ మీ యొక్క సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ యొక్క చిన్న సపోర్ట్ ఇస్తే నేను మరింత వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. మీకు సాంగ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఇక్కడ సెలెక్ట్ డౌన్లోడ్ చేసుకొని మీకు బీట్ మార్క్ అనేది అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీకు ఎక్కడైతే నచ్చుతుందో అక్కడ నుంచే మీరు బీట్ మార్క్ అయితే వేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా అయితే ఇక్కడ ఒక 5-6 ఫోటోలాగా బీట్ మార్క్ అయితే వేసుకున్నాను చూడండి ఈ విధంగా. తర్వాత మీరు స్టార్టింగ్లోకి వచ్చండి, ఒక ఫోటో ఏదైనా ఒక ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, సో ఆ ఫోటో ఇక్కడ వరకు అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒకటే ఫోటోతో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదా మల్టీ ఫోటో అయినా చేసుకోవచ్చు రెండిట్లో. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డాట్స్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. కలర్ని వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. రెడ్యూస్ ఉంటుంది కదా, లైట్గా అదే తక్కువ చేసుకోండి ఇలా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ రెడ్యూస్ పైన క్లిక్ చేసి ఈ విధంగా అయితే ఇక్కడ వరకు అయితే జరుపుకోండి, 0 చేసుకోండి. ఇప్పుడు స్కేల్ని కూడా సేమ్ ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. స్కేల్ని కూడా ఈ విధంగా అయితే జరుపుకోండి ఇలా. ఇప్పుడు మీరు ఏం చేస్తారండి, ఇక్కడ ఆఫ్సెట్ పైన క్లిక్ చేయండి. ఆఫ్సెట్ పైన క్లిక్ చేసి ఈ విధంగా అయితే జరపండి. రైట్ సైడ్ జరుపుకుంటే మీకు ఈ డాట్స్ అనేది మిడిల్లో వస్తున్నట్టు కనిపిస్తుంది ఈ విధంగా. తర్వాత బ్యాక్ వచ్చండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. మీరు బ్లర్లోకి వెళ్ళేసి లైనర్ స్ట్రోక్ బ్లర్ అనేది ఎఫెక్ట్ అనేది సెట్టింగ్ అయితే వేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు లైట్గా బ్లర్ చేయండి, మీరు లైట్గా ఈ విధంగా అయితే బ్లర్ చేయండి. ఇప్పుడు చూడండి ఇలా అయితే వచ్చింది కదా. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పంచ్అవుట్ని ఆన్ చేసుకోండి. విగ్నెట్ ఎఫెక్ట్ స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. ఇక్కడ ఫెదర్ వరకు అయితే 100 అయితే పెంచుకోండి. ఏం చేస్తారంటే మూవ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి జెడ్ పైన క్లిక్ చేసి జెడ్ని 2+ సెకండ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా 2+ సెకండ్ తీసుకొని తక్కువ చేసుకోండి మీరు ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా అయితే వస్తుంది. లైట్గా ఎండింగ్లో మీరు ఏం చేస్తారంటే లైట్గా పైకి జూమ్ చేయండి. ఇప్పుడు ఇలా అయితే వస్తుంది. తర్వాత బ్యాక్ వచ్చండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి మీరు కలర్లోకి వెళ్ళండి. ఇక్కడ సాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని సాచురేషన్ -100 అయితే పెంచుకోండి. అవసరం ఉంటే ఇంకోసారి కాపీ చేసుకొని అయినా పేస్ట్ చేయండి, బ్లాక్గా కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే స్టాండర్డ్ సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ మేట్ మాస్క్ కీలో వెళ్ళేసి విప్ ఎఫెక్ట్ని స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే క్రాప్ చేసుకోండి. ఎండింగ్ని కూడా సేమ్ ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా. తర్వాత ఇది జూమ్ చేసుకోండి మీరు లైట్గా ఇలా ఈ విధంగా అయితే జూమ్ చేసుకొని సైడ్కి అయితే సెలెక్ట్ అయితే సైడ్కి అయితే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీరు స్ట్రిప్స్ ఎఫెక్ట్ అనేది స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ ఇక్కడ మీరు కలర్ పైన క్లిక్ చేసి పంచ్అవుట్ని ఆన్ చేసుకోండి. యాంగిల్ని 0 చేసుకోండి. ఇక్కడ కౌంట్ని తక్కువ చేసుకోండి ఫ్రెండ్స్. తక్కువ చేసుకుంటే మీకు వైట్ కలర్ లైన్స్ అనేది కనిపిస్తుంది. స్మూత్ని కొద్దిగా పెంచుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. ఇప్పుడు అదే ఎఫెక్ట్ని మీరు డబుల్ లేయర్ చేసుకోండి. ఒకసారి డబుల్ చేసుకొని ఈ విధంగా ఈ లెఫ్ట్ సైడ్కి అయితే పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి డబుల్ చేసుకొని ఏం చేస్తారంటే ఇందులో ఒక స్ట్రిప్ ఎఫెక్ట్ అనేది మూవ్ చేయండి మీరు, అంటే తీసేయండి. ఈ స్ట్రిప్ ఎఫెక్ట్ అనేది తీసేయండి. రెండిట్లు కన్నా ఈ సైజ్ అనేది తక్కువ చేసుకోండి. కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. మీరు ఫోటోకి ఫోటో గ్యాప్ ఇస్తే మీకు వైట్ కలర్ అనేది కనిపిస్తుంది ఈ విధంగా బార్డర్ లాగా. సో ఈ విధంగా అయితే గ్యాప్ ఇవ్వండి ఫోటోకి ఫోటో. చూడండి మీకు ఇక్కడ ఒకటే ఎగ్జాంపుల్గా చూపిస్తాను, మిగతా మీరు చేసుకోండి. ఓకే, ఇక్కడ వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ మూడిట్లో. సో ఈ మిడిల్ ఫోటో సెలెక్ట్ చేసి కింది నుంచి వచ్చేటట్టు చూడండి. ఇలా మీరు డెమోలో చూసి ఉంటారు, ఇది కింది నుంచి వచ్చేటట్టు చూడండి ఇలా. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఈ సెకండ్ లైట్గా తీసుకోండి ఇక్కడ వరకు. ఇప్పుడు ఈక్వల్గా వచ్చేటట్టు చూడండి. ఎండింగ్లో ఒక +2 తీసుకొని ఈ విధంగా
ఫ్రెండ్స్ ఈ విధంగానే మీరు మిగతా ఫొటోస్కి అయితే ఇలా అయితే తీసుకోండి. సో ఈ విధంగా ఎగ్జాంపుల్గా ఒకటి చూపించాను. మళ్ళీ ఇంకో ఫోటోని ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ రొటేట్ పైన క్లిక్ చేసి 2+ అనేది తీసుకోండి. ఇలా అయితే రొటేట్ చేయండి. ఫస్ట్ మీరు ఇలా రొటేట్ చేసి మళ్ళీ ఎండింగ్లో లైట్గా రొటేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ డాట్స్ ఎఫెక్ట్ మళ్ళీ ఇక్కడ యూజ్ అవుతుంది. సో మీకు డాట్స్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది ఈ వీడియోలో. సో ఈ ఎఫెక్ట్ అనేది ట్రై చేయండి మీరు. సేమ్ మీరు ఇందట్ లెక్కనే ఇక్కడ సెట్టింగ్ చేస్తున్నట్టు ఇక్కడ కూడా ఏ విధంగానైతే సెట్టింగ్ చేసుకోండి. 2+ తీసుకొని మళ్ళీ స్కేల్ని కూడా నేను కొత్తగా చెప్పట్లేదు, సో లెంత్ అవుతుందని వీడియో. సేమ్ ఇలానే ఈ విధంగానే మీరు ఇందట్ లెక్కనే చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, సో మిగతా మీరు చేసుకోండి ఈ విధంగా. తర్వాత మళ్ళీ ఇదే ఎఫెక్ట్ని మీరు కాపీ లేయర్ చేసుకోండి. ఒకసారి కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ ఇదే ఎఫెక్ట్ని మీరు ఇంకోసారి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఈ విధంగా అయితే 2 times అనేది వస్తుంది మీకు. మీరు మధ్యలో ఏం చేస్తారంటే గ్లో స్కాన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని మీరు స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా 3+ తీసుకోండి. మిడిల్ +ని మీరు ఈ విధంగా అయితే చేసుకోండి. రెడ్యూస్ని ఎక్కువ చేసుకోండి లైట్గా. ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే వచ్చింది కదా. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మీరు మళ్ళీ అదే ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక రిపీట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ ఎఫెక్ట్ మీరు స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే స్కేల్ పైన క్లిక్ చేయండి. స్కేల్ పైన క్లిక్ చేసి 2+ అనేది తీసుకోండి. ఇక్కడ కూడా తక్కువ చేసుకోండి స్కేల్ని. ఇప్పుడు మీకు అవసరం ఉంటే కౌంట్ని కూడా పెంచుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మళ్ళీ స్కేల్ ఎండింగ్లో ఫోటో ఎండింగ్లో లైట్గా స్కేల్ పెంచుకోండి, ఒక 1%, 2% ఈ విధంగా. ఇప్పుడు ఇలా ఇక్కడ కూడా మీరు గ్లో స్కాన్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మళ్ళీ అదే ఎఫెక్ట్ని ఇందాక చేసుకున్న ఎఫెక్ట్ని ఇక్కడ సెట్టింగ్ చేసుకోండి. అది ఎలా అంటే ఇక్కడ యాంగిల్ పైన క్లిక్ చేయండి. యాంగిల్ పైన క్లిక్ చేసి 2+ అనేది తీసుకోండి. ఫస్ట్ +2 పైన క్లిక్ చేసి ఇలా అయితే రొటేట్ చేసుకోండి. ఈ విధంగా ఎండింగ్లో లైట్గా రొటేట్ చేయండి ఇలా. ఇప్పుడు స్కేల్ పైన క్లిక్ చేసి 2+ అనేది వేసుకోండి. స్కేల్ని కూడా తక్కువ చేసుకోండి ఇలా. ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఆఫ్ సైడ్ పైన క్లిక్ చేసి రైట్ సైడా లెఫ్ట్ సైడా ఇది మీ చాయిస్. సో ఇలా అయితే జరుపుకుంటే మీకు ఈ విధంగా అనేది వస్తుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోద్దు. వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు ఈ ఎఫెక్ట్ అయితే యూజ్ చేస్తున్నారు కదా. మళ్ళీ ఇక్కడ ఒక 5th ఫోటో లాస్ట్ ఎండింగ్ 3rd ఫోటో ఉంటుంది కదా, లాస్ట్ ఎండింగ్ సెకండ్ ఫోటో. ఇక్కడైతే ఆ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి, నో ప్రాబ్లం. వీడియో అయితే బాగా వచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోద్దు ప్లీజ్. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. జై హింద్.